ఏపీలోని పల్నాడు జిల్లా వినుకొండలో ప్రభుత్వ మద్యం దుకాణంలో సూపర్వైజర్గా పనిచేస్తున్న షేక్ రషీద్ అనే యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. పట్టణంలోని ముల్లమూరు బస్టాండ్ వద్ద బుధవారం రాత్రి ఘటన చోటు చేసుకుంది. పట్టణంలోని పెద్ద మసీద్ బజార్కు చెందిన రషీద్ మద్యం దుకాణంలో పనిచేస్తున్నాడు. నగదు లెక్కించి లెక్క రాసి బయటకు రాగానే దుకాణం బయట కాపు కాసిన ఏసీ మెకానిక్ షేక్ జిలానీ కొబ్బరి బోండాల కత్తితో విచక్షణ రహితంగా మెడ, తల, ఒంటిపై నరకడంతో రషీద్ అక్కడికక్కడే కుప్పకూలాడు. ఘటనలో ఓ చేయి తెగి కింద పడింది. రక్తపు మడుగులో కొన ఊపిరితో ఉన్న అతడిని పోలీసులు ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించి మృతి చెందినట్లు నిర్ధారించారు. ఈ సంఘటనపై పల్నాడు జిల్లా ఏఎస్పీ లక్ష్మీపతి మాట్లాడుతూ ఇద్దరి మధ్య వ్యక్తిగత కక్షతోనే దాడి జరిగిందని, గతంలో జిలానీపై రషీద్ దాడి చేసి కొట్టినట్లు చెప్పారు. అప్పటి నుంచి ఇద్దరి మధ్య వైరం ఉందన్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు ఏఎస్పీ తెలిపారు. వినుకొండలో జరిగిన రషీద్ హత్య వ్యక్తిగత కక్షల కారణంగా జరిగిందని, ప్రజలు ఎలాంటి అసత్య ప్రచారాలకు లోను కాకుండా మెలగాలని, శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠినమైన చర్యలు తీసుకుంటామని పల్నాడు ఎస్పీ హెచ్చరించారు. 8:30 సమయంలో వినుకొండ టౌన్లో జిలానీ అనే వ్యక్తి తనకి రషీద్ అనే వ్యక్తికి ఉన్నటువంటి వ్యక్తిగత కక్షల వల్ల రషీద్ అనే వ్యక్తిని నరికి చంపడం జరిగింది. ఇటువంటి చర్యలు ఏమైనా కూడా ఎక్కడైనా ఏదైనా రిపీట్ అయితే చట్టపరంగా చాలా కఠినమైనటువంటి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఎవరైనా వీటిని ఎక్కడైనా ప్రోత్సహించినా కూడా వాళ్ళు కూడా చట్టపరంగా తీసుకునే చర్యలకి బాధ్యులవుతారు. రేపు పట్టణంలో కూడా ప్రజలందరికీ కూడా ఈ విషయాన్ని తెలియజేస్తున్నాము. అందరూ సంయమనం పాటించాలి. ఎటువంటి నేర చరిత్ర ఇకపై కనబడినా కూడా అది ఉపేక్షించడం జరగదు. దీన్ని గమనించమని పోలీస్ నుంచి ఒక హెచ్చరిక అయితే ఖచ్చితంగా చేస్తున్నాము. దీన్ని ఖచ్చితంగా గమనించాల్సిన అవసరం కూడా అందరికీ ఉందని కూడా తెలియజేస్తున్నాం. 144 సెక్షన్ కూడా అది అమల్లోకి తీసుకుంటున్నాం. అక్కడ ఎవరు ఎటువంటి శాంతి భద్రతలకు విఘాతం కలిగించినా కూడా కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటాం. చిత్తూరు జిల్లా పుంగనూరులో ఉద్రిక్తం చోటు చేసుకుంది. చిత్తూరు మాజీ ఎంపీ రెడ్డప్ప ఇంటికి ఎంపీ మిథున్ రెడ్డి రావడంతో సమాచారం అందుకున్న టీడీపీ శ్రేణులు పెద్ద సంఖ్యలో రెడ్డప్ప ఇంటిని చుట్టుముట్టారు. అటు టీడీపీ శ్రేణులు, ఇటు వైసీపీ మద్దతుదారులు పరస్పరం రాళ్లతో దాడి చేసుకోవడంతో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. దీంతో భారీగా మోహరించిన పోలీసుల బలగాలు రెండు వర్గాలను శాంతపరిచేందుకు చేసిన యత్నం విఫలమవడంతో లాఠీచార్జ్ చేసి చెదరగొట్టారు. రాళ్లు రువ్వుకున్న సందర్భంగా పలువురికి గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు. తెలుగుదేశం నేతల దాడిలో గాయపడిన వారిని పరామర్శించేందుకు పుంగనూరులోని మాజీ ఎంపీ రెడ్డప్ప నివాసానికి వెళ్లిన మిథున్ రెడ్డిపై దాడి చేయడం అత్యంత హేయమైన చర్యగా తిరుపతి ఎంపీ గురుమూర్తి అభివర్ణించారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ఒక పార్లమెంటు సభ్యునికే రక్షణ కల్పించలేని ఈ ప్రభుత్వం సామాన్య కార్యకర్తలకి ఏ విధమైన రక్షణ కల్పిస్తుందన్నారు. ఒక ఎంపీపై రాళ్ల దాడి చేస్తుంటే రక్షణ కల్పించాల్సిన పోలీసులే చోద్యం చూస్తుంటే ఏ విధమైన ఆటవిక పాలన కొనసాగుతుందో అర్థం చేసుకోవాలన్నారు. ఈరోజు లోక్సభ ఫ్లోర్ లీడర్ మిథున్ రెడ్డి గారి మీద చేసినటువంటి దాడి నిజంగా ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి నిరంకుశ పాలనకి నిదర్శనం. ఒక పార్లమెంటు సభ్యుడు తన నియోజకవర్గ పరిధిలోని సమస్యలు తెలుసుకోవడానికి వెళితే రౌడీ మూకలతో రాళ్ల దాడి చేయించడం అత్యంత హేయమైన చర్య. ఇలాంటి చర్యలు మానుకోవాలి. అలాగే మొన్న జరిగినటువంటి పెద్దలు విజయసాయిరెడ్డి గారి మీద మొన్నటి నుంచి జరుగుతున్నటువంటి మీడియాలో దాడి కానీ, అలాగే వినుకొండలో జరిగినటువంటి ఒక హత్య, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తని చంపడం కానీ, ఇవన్నీ చూస్తుంటే భయకంపితులను చేసే విధంగా ప్రజల్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద వరుసగా దాడుల్ని ఆపకపోతే ప్రజలన్నీ అందరూ గమనిస్తున్నారు. ఖచ్చితంగా మీకు తగిన మూల్యం చెల్లిస్తారు. ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలను కొరబడి భయభ్రాంతులతో ఉండే విధంగా ఉంది. సో ఖచ్చితంగా ఇలాంటి చర్యల్ని ఆపాలని హెచ్చరిస్తాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున.